ఇప్పుడేంటి ఎక్కువ తొలిపెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకుని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఇప్పుడు వచ్చే వారి గురించి చెప్పాలి కాబట్టి వాళ్ళు అందగత్తెలు, అప్సరసలు, మల్టీ టాలెంటెడ్, అసలు అతిలోక సుందరులు. 3 గంటలు బ్రతిమలాడితే ఈ 3 ముక్కలు చెప్పాల్సి వచ్చిందండి. మనసు చంపుకొని చెప్తున్నాను, ఇంకా తప్పదు కాబట్టి. ఎవరైనా హర్ట్ అయి ఉంటే నాకు సంబంధం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి పిలవాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై మర్దల్స్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. బార్బీ డాల్ అసలు నిన్ను కాదు, బార్బీ డాల్ కొండాల్సిన డ్రెస్సులు వేపిసేవేంటి అన్నాడు. దాన్ని బార్బీ గర్ల్ అన్నా అంటే నన్ను హంస అంటావు కదా. ఎంత ఖర్చీఫ్లు, ఎంత ఖర్చీఫ్లు. ఏంటి చెప్పండి, ఏంటి మ్యాటర్? మా వల్ల కావట్లేదు బావా. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను ఇలా వల్ల కాదండి అని చెప్పినాను. వాళ్ళు వెళ్ళలేదు, మీకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు అర్థమైద్దో. అందరి ముందు పరుగు పోయిందిగా. మేము అంటున్నది దాని గురించి కాదు, ఇవాళ ఏదో ఒకటి తేల్చాల్సిందే. తేల్చకపోతే మేము ఇండస్ట్రీ నుంచి వాకౌట్ చేస్తాం. బావా ఇవాళ ఏదో ఒకటి తేల్చకపోతే నేను ఈ సెట్ లోకి మళ్ళీ అడుగు కూడా పెట్టను. మీరు అన్న మాట మీదే ఉండాలి. ఒకవేళ మీరు మాట తప్పి కనుక మళ్ళీ వెనక్కి వస్తే నేను అసలు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం కన్నా నేను వెళ్ళిపోవాలని ఉందన్నమాట. మీకు పర్సనల్ ఫీలింగ్ మాట ఇది. ఓకే చెప్తా. అయినా ఈ షోలో 2 అందగత్తెలు లేకపోతే ఈ షో ఎలా నడుస్తుందో మేము చూస్తాం. మేము వెళ్ళిపోతాం. అవునా? పోదాం. మీరు లేకపోయినా పర్లేదు, నేను మరదల్ని పిలుస్తా. మనం వెళ్ళిపోతున్నాం. బాగా బురదొబ్బినట్టుంది, ఇంకో మరదల్ని పిలుస్తా అంటున్నాడు. అదే మిమ్మల్ని కాదు, మీ ప్లేస్ లో 2 కొత్త మరదల్స్ వస్తాయి. కొత్త మరదల్లా? వెంటనే ఎంత షాక్ అయ్యారంటే చూస్తే నాకు తెలిసి మీరు నిజంగానే వెళ్ళిపోతారేమో. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ కొత్త మరదల్. వెల్కమ్ 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 మై బ్యూటిఫుల్ మరదల్. మాతో ఎప్పుడైనా ఇలా చేసావా? మీరు ఎప్పుడన్నా అలా చేశారు? డాన్స్ ఒకటే స్టెప్ అదే చేశారు ఫస్ట్ నుంచి. ఇది నేను చూడలా. మీరు పక్కన ఉండండి. ఏంటి పక్కకు జరగాల? మా మరదల్స్ తో మాట్లాడండి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని తెలీదా నీకు? మీరు ఓల్డ్ అని తెలుసు కానీ గోల్డ్ అని తెలియదు. బావా ఎన్ని డేస్ పట్టింది నన్ను పిలవడానికి? అసలు ఎంతమంది పని చేశారండి దేనికి? మిమ్మల్ని చెక్కడానికి. బావా నన్ను చూడవా, నాతో మాట్లాడవా? అదేంటి మీకు మాటలొచ్చా? అరే అదేంటి? నాకు తెలిసి జనరల్ హంసలు మాట్లాడవు కదా. మేము మాట్లాడితేనేమో హింస, అది మాట్లాడితేనేమో హంసనా? జరా రియాలిటీ తెలుసుకున్నారు మీరు. వీళ్ళతో మనకొద్దు బావా, వీళ్ళకి మాకు తేడా ఏంటో ప్లీజ్ చెప్పు బావా. మీకు తేడా కావాలి ఇద్దరికి, అంతే కదా? ఫస్ట్ మీ గురించి. మేము రంబా, మేము అంబా అంబా, మేము రచ్చ, మరి మేము వచ్చా. కొత్తలో
అని మా ఇమేజ్ అంతా డామేజ్ చేస్తావా? మీరే కదా వెళ్ళిపోతానని చెప్పని అన్నారు, అందుకే నేను కొత్త మరదలు పిలుచుకున్నాను. సరే ఎప్పుడైనా వెళ్ళిపోతారని నాకు తెలుసు, అందుకే ముందే పిలిచాను అనమాట. సరే, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వస్తారంట. ఏంటి మన వైపు ఎవరైనా ఉన్నారా? మన ఫ్యామిలీ, మన కాందాన్ అందరూ వస్తున్నారు బావా. అమ్మా ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చేసేయండి అమ్మా త్వరగా. కిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 ఈ రంగు కోళ్ళు నింగిలోన రైపోసేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పసిల్సేలే విసులు 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 ఆహా వెల్కమ్ వెల్కమ్ ఫ్యామిలీస్. బావా మా ఫ్యామిలీని చూసావంటే ఇక నువ్వు మా సైడే వస్తావు. ఓకే ఓకే అయ్యో భగవంతుడా ఎంత కర్మ వచ్చింది. ఏమైందిరా? నా రెండు పోయినప్పుడు ఇంత బాధపడలేదయ్యా. దీనికోసం నలుగురు కొట్టుకుంటున్నారా? అప్పుడప్పుడు అలాంటి చూడాల్సి వస్తుంది, తప్పదురా. ఫస్ట్ వాళ్ళని నేను వదిలేసారా, నేను ఉంటుంది పైకి రా. వాళ్ళని చూసి రచ్చ రచ్చ చేస్తున్నారు, వెళ్ళి ఒక మంచి మాట్లాడుకోవా. ఇలాంటి అందమైన ఆడపిల్లలకి ఏదైనా సమస్య వస్తే ఇలాంటి అందమైన మగవాడు ముందుకు వస్తాడన్న విషయం మర్చిపోయావా నువ్వు? ఇంట్లో సుజాత కూడా ముందుకు వస్తుంది ఇలాంటి మాట్లాడితే. పేరేంటి? ఐశ్వర్య. రాయా? కాదు, మనిషే. కానీ ఈ మనిషి కాదమ్మా, మృగం అయిపోతాడు, మృగం అయిపోతాడు. ఆ గల్లీలో దొంగలు పడ్డారు, మీరే ఎలాగైనా వాళ్ళు పట్టుకోవాలి. నేను వచ్చి ఏం చేస్తా? మీరు డిటెక్టివ్ కదా, లేడీ డిటెక్టివ్. ఏంటండి కాస్ట్యూమ్స్ గురించి ఇలా కామెంట్ చేస్తున్నారు? కాస్ట్యూమ్స్ గురించి స్టేజ్ మీద ఎవరికన్నా మాట్లాడే అర్హత ఉందంటే అది మీకే. పాపం 2 ఎపిసోడ్లు అనుకుని 2 కాస్ట్యూమ్స్ వచ్చినట్టున్నారు, ఒకటే అనగానే 2 కలిపి వేసుకున్నట్టున్నారు. మీరు మరీ పొగుడుతున్నారు బావా. అయినా ఈ ఇద్దరు ఉండగా ఆ చింతముఖాలు ఎందుకు మీకు చెప్పండి? అరే మిమ్మల్ని చూసాక వీళ్ళందరూ వేస్ట్ అండి. బావ మనసు దోచుకుంటున్నాడు. అమ్మా ఈయన మనసు దోచుకున్న తర్వాత ఎన్నో దోచుకుంటాడు. అలెగ్జాండర్ అయినా యుద్ధం ఆపడు, యుద్ధం ఆపడు. చూడు చేసి నేను చేయని తప్పులకు నన్ను తిడుతున్నారు. నువ్వు చేసిన తప్పులు తిట్టాలంటే జీవితకాలం సరిపోదన్నా. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఇదంతా కాదన్నా, మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా. మొన్న అవమానం జరిగింది రంగ, అందుకే చేసుకోవట్లేదు. ఏందన్నా? పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు చూపించారు, వాళ్ళు చెల్లిని దాచేశారు. ఏంటండి చందమామకి మీకు గొడవైందా? లేదు. అదేంటి? మరేంటి చంద్రులో ఉండాల్సిన కుందేలు ఎక్కడ ఉంది? చందమామకి మీకు గొడవ అయిందా? ఏ అక్కడ ఉండాల్సిన మచ్చ ఇక్కడ ఉంది, అక్కడ ఉండాల్సిన మచ్చ ఇక్కడ ఉంది. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. కాదు, ఒక్కలంటే ఓకే, మరి నలుగురు ఏంటి? మన పెద్దోళ్ళు ఏమన్నారు? మన కోసం నలుగురు ఉండాలి అన్నారు. నీ మొహం మండ, నలుగురు అంటే ఈ నలుగురు కాదు. ఓ వేరే వాళ్ళ? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఈ సుత్తి సోది ఇదంతా కాదు. ఇవాళ గెలిచేది మేమే, మా భావం దక్కించుకునేది మేమే. బా చెమటలు వస్తున్నాయి, ఆగండి కొంచెం. ఏంటి చెమటలుగా ఉందిరా. ఒకసారి డ్రామా. ఇవాళ ఎపిసోడ్ లోని ఇద్దరు పోటా పోటీగా ఆడి ఎవరైతే ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఎపిసోడ్ గెలుస్తారో వాళ్ళు ఇక నుంచి ఫ్యామిలీ స్టార్స్ లోని మరదలుగా కంటిన్యూ అవుతారు. అండ్ అంతేకాకుండా ఈ ఎపిసోడ్ నుంచి ఎవరైతే ఎపిసోడ్ మొత్తంలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరి గురించి కార్లు బయట రెడీ పెట్టాము. వీళ్ళిద్దరు కార్లో కూర్చుంటే వీళ్ళ ఇంట్లో దిగబెట్టేస్తారు. వీళ్ళిద్దరు షూలో కంటిన్యూ అయిపోతారు. ఆ 10,000 చెక్ నా పేరు మీద రాసి పెట్టేసుకోండి. ఫస్ట్ మీరైతే వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, దాని తర్వాత గేమ్ స్టార్ట్ చేద్దాం. అక్కడ డిసైడ్ అవుతాం ఎవరు చేస్తారు. ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గేమ్ స్టార్ట్ చేయాలంటే మీకు ఈ షోలోని ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సాంబార్లో బల్లి వస్తే ఎలా ఉంటది, టీలో ఏగొస్తే ఎలా ఉంటది, ఇప్పుడు ఈవిడొచ్చినా అలాగే ఉంటది. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది జన
దుర్గ దీవెనం ఊదిలే జన్మకు దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. వాళ్ళేం డ్యూయట్ పాట వేయలేదు ఎవరు మీరు? ఏంటి ఎక్కడికి వచ్చారు? లైఫ్ లారీ బండి. మీదేంటి ఇడ్లీ బండే? లైఫ్ లారీ బండి షోకి హోస్ట్ ని. ఓకే నాకు అర్థం. అవును. ఆయన ఏంటండి ఇక్కడ అసలు మామూలుగా భార్య భర్తల మధ్య గొడవలు వస్తే కలుపుతూ ఉంటారు అంతే కదా? అంతే. మీరేంటి ఇక్కడ సడన్ గా? నీలాంటి మగాళ్ళు ఆడపిల్ల జీవితాల్ని లారీలో వచ్చి గుద్దుతుంటే వాళ్ళకి మధ్యలో ఉండి నేను కాపాడుతూ ఉంటా వాళ్ళ లైఫ్ ని. పాపం చాలా సార్లు ఉన్నట్టున్నారు మధ్యలో. ఆడ సమాజంలో ఎలా బతకాలో ఏంటి ఇలాంటి ఆడపిల్లల మీద ఇలాంటి మగాళ్ళు. మీరు క్యారెక్టర్ లో ఉండండి, వేరే క్యారెక్టర్కి వెళ్తున్నారండి మీరు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు చెప్పండి? నీ మీద 100 కంప్లైంట్లు ఉన్నాయని తెలిసింది. మరి 100 ఉంటే అప్పుడెప్పుడో రావాలి కానీ ఇప్పుడు రావడం ఏంటండి? టైం కోసం చూసా. మీరు నా అలాగే టైం కోసం చూస్తాం. మీరు ఏమేం సమస్యలు సాల్వ్ చేశారు చెప్పండి? ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక జంట కొట్టుకుంటూ ఉన్నారు. నేను ఆమె దగ్గరికి వెళ్ళా. అమ్మ మగాళ్ళు అన్నాక తప్పు చేస్తూ ఉంటారు, మనమే క్షమించాలి అన్నాను. మరి ఆవిడ ఏమంది? నేను క్షమిస్తాను కానీ మా ఆయన క్షమించాడు కదా, మా ఆయన వచ్చే టైం ఏంది అంది. సరే అసలు మీరు ఇక్కడికి వచ్చారు కదా, కొంతమందికి సమస్యలు ఉన్నాయి, అవన్నీ కొంచెం షో వెళ్ళే కొద్దీ అప్పుడు మధ్య నేను అమ్మాయిల పక్కనే కూర్చుంటా. జెస్సీ ఎట్ జరుగు. సో ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాము. గుర్తుంచుకోండి, స్పోర్టివ్ గా ఈ ఎపిసోడ్ గెలవడానికి ఆడాలి మీరిద్దరు, అండ్ అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. ఇంకెంత కాలం సార్? లెట్స్ బిగిన్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక బజర్ సౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఈడి మీద వాళ్ళకి ఒక ప్రాపర్టీ డిస్ప్లే చేస్తాం. దానికి సంబంధించి ఏదైనా 7 ఐటమ్స్ చెప్పాలి. సో ఏ టీం అయితే ఉన్న టైంలోని 7 ఐటమ్స్ ప్రాపర్ గా చెప్తారో ఆ టీం విల్ విన్ దిస్ ఫస్ట్ రౌండ్, ఫస్ట్ గేమ్. అండ్ ఇంకోటి, ఎవరైతే ఇక్కడికి వచ్చి ఆడుతున్నారో వాళ్ళు మాత్రమే ఆడాలి. టీమ్ మెంబర్స్ హెల్ప్ చేయకూడదు. టీమ్ మెంబర్స్ హెల్ప్ చేస్తే దట్ విల్ బి మైనస్ మార్క్స్. ఐ క్లియర్? ఓకే, సో ఫస్ట్ రౌండ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య ఆన్ స్టేజ్ ప్లీజ్. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ ఆడండి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అటువైపు నుంచి ఐశ్వర్య అయితే మా వైపు నుంచి దీపిక పడుకొని వస్తుంది. శ్వేత ఇప్పుడు ఫస్ట్ చూపించే ఏదైతే ప్రాపర్టీ ఉందో దానికి సంబంధించి వీళ్ళు చెప్తారు. సో 5 ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ 5 ప్రాపర్టీస్ కి యూ విల్ బి కీప్ ఆన్ చేంజింగ్ యువర్ టీమ్ మెంబర్స్. అండ్ మీ ఇద్దరు బజర్స్ ఏంటంటే మీకే, అంటే మనం ఇప్పుడు బేసికల్లీ చాలా శబ్దాలు వింటూ ఉంటాం. సో మీకు ఇష్టమైన శబ్దాల్లోని ఏదైనా సరే, ఎనీ సౌండ్ యూ కెన్ చూస్. క్యూట్ గా పప్పి ఇష్టం కాబట్టి నాకు. సరే, మీకు ఇష్టమైన. నాకు డాగ్ ఇష్టం. అయితే వీడు పప్పి చేస్తుంది, మీరు డాగ్ చేయండి. కాదు సుధీర్, ఈమె మేల్ చేయమని ఆమె ఫీమేల్ చేస్తుంది, సరిపోద్దు కదా. నువ్వు కనిపెట్టమ్మా మధ్యలో మేల్ ఏరో ఫీమేల్. మీరు అందరూ ప్రొఫెషనల్స్ లో ఉన్నారు. అక్కడ ప్రాపర్టీ డిస్ప్లే అయిన తర్వాత నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు మీరు ఏ శబ్దాలు అయితే ఫిక్స్ అయ్యారో అది ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్తే you'll get the point, రాంగ్ ఆన్సర్ చెప్తే no points. Okay, so can we have the picture on screen please? Here comes my question. మీకు 10 సెకండ్ల టైం ఉంటుంది, వెనకాల టైం ఉంటుంది. ఈ 10 సెకండ్స్ లోపు హాస్పిటల్ అనగానే మీకు గుర్తొచ్చే ఏవైనా 7 థింగ్స్ కానీ ఎనీథింగ్ చెప్పాలి. చెప్పండి. అంబులెన్స్, స్ట్రెచర్, డాక్టర్స్, పేషెంట్స్, ఇంజెక్షన్స్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నైఫ్, సిజర్స్. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లోనే వస్తది. ఓకే, అవన్నీ సర్జికల్ లోనే వస్తది. అప్రాన్స్, యా. సో 10 సెకండ్స్ లోని 7 రైట్ ఆన్సర్స్ చెప్పి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ పాయింట్ గెలుచుకుంది కొత్త మరదల్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. సెకండ్ క్వశ్చన్ అడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి పంచ్ ప్రసాద్. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్స్ దొరికిన అపక్ మింగిల్ బోలో. యా, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రాకేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్.
ప్రసాద్ గారు కాన్ఫిడెన్స్ వద్దు, ఆల్రెడీ ఒక దెబ్బేస్తుంది. ఏ మాట కా మాట బావ కన్నా ఈ బావే బాగున్నాడు. అవునా? అంతే. నువ్వు అద్దాలు పెట్టుకో, ఒక్కసారి అద్దాలు పెట్టుకో. వీడు ముసలోడు అవ్వకూడదే. ఆల్రెడీ ముసలోడే. బాబు గెలిచేది మనమే. అలాగనే పంపించాం. దీపిక పడుకోబెట్టి అలా కాదు పాపం, హగ్గో ఏదో ఇవ్వాలి కదా. అది గెలిచేకి. మీ ఎంకరేజ్మెంట్ అలా ఉంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటది. జెసీదా నీకు ఇష్టమైన శబ్దాలు ఏంట్రా చెప్పరా? నాకు అన్ని శబ్దాలు ఇష్టమే. అవునరా, నీకు ఇష్టమైంది చెయ్యి. ఏదో ఎందుకు నవ్వుతుంది శబ్దాలంటే? స్మైల్ నాకు ఇష్టం. అది కూడా ఒక శబ్దమే కదా. పోనీ అలాగే చెయ్యి, ఆవిడ స్మైల్ చెయ్యి. ఓకే, అదే నేను బజరు అదే ఫిక్స్. నీకు ఇష్టమైన జంతువు ఏంట్రా? నువ్వు చెప్పండి ఏదో ఒకటి అంటున్నా. నీ ఇష్టం ఏదైనా జంతువు కాకపోతే వేరే సౌండ్ అన్నా ఏదో ఒకటి. ఏయ్ దూరంగా ఉండరా నువ్వు, తేడాగా ఉన్నావు. చెయ్యి. ఏయ్ సౌండ్ సరిగ్గా చేయరా, అలా సౌండ్ చెయ్యి. చెయ్యి కంటిన్యూ చెయ్యి. నీ సౌండ్ నువ్వు చెయ్యి. చెయ్యి. ఇప్పుడు నీ ప్రాసెస్ క్లియర్ కదా? ఓకే. ఇదేంటి చెయ్యమ్మా కదా దేవుడా. రే వెనకాతల ఎల్ఈడిలోని మీకు ఒక బొమ్మ డిస్ప్లే అయింది. దాని తర్వాత నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు సౌండ్స్ చేయాలి. ఓకే సార్, కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునేది ఏదైనా 7 వస్తువులు చెప్పాలి. ప్రసాద్ 10 seconds టైం ఉంటుంది అక్కడ. ఆ 10 seconds టైంలోని 7 వస్తువులు ఫాస్ట్ గా చెప్పాలి. డబ్బులు, లిప్స్టిక్, మిర్రర్, పెన్సిల్, తర్వాత స్కార్ఫ్, కచ్చిపు, మేకప్ కిట్, మిర్రర్, చిన్న మిర్రర్. మేకప్ కిట్, మిర్రర్ మళ్ళీ చెప్పావు, 2 సార్లు చెప్పావు. అయిపోయింది 10 seconds. ఫస్ట్ మేకప్ కిట్, మిర్రర్ 2 సార్లు చెప్పావు. ఒక మాట అబ్బా, 2 మిర్రర్లు పెట్టుకోకూడదు బ్యాగ్ లో. సో మీకు ఫోన్ ఉంటది, పిన్నీసులు ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి, ఇంకా స్పెక్ట్స్ ఉంటాయి. జనరల్ ర్యాండమ్ గా ఇస్తాను. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయే. లేదు ఒక్క నిమిషం. బ్యాగ్ లో మినిమం చార్జర్, ఫోన్ ఉంటాయని తెలీదా? నేను బేసిక్ గా ఇవన్నీ చెప్తానండి. ఈ అమ్మాయి అగ్గిస్తాను దగ్గర గెలిస్తే ఆ భయంతో చెప్పలేదు నేను. అందరి ముందు పరుగుపోయింది. బట్ ఏమాట కాబట్టి సెకండ్ పాయింట్ ఇస్ గాన్. ఐఎమ్ రియలీ సో సారీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ రాకేష్. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఈసారి ఖచ్చితంగా గెలవడానికి మా చిన్నప్ప రాకే ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా దగ్గర నుంచి హ్యాండ్సమ్ హంగ్ జెస్సీ వస్తున్నాడు ఆన్ స్టేజ్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సరే ఫస్ట్ లెట్స్ గో టు ద సౌండ్స్. ఓకే యా, ఏదోటి మీ ఇష్టం. నోట్ తో చేయాలి. నోట్ చేయాలా? సో మీకు అక్కడ ఇమేజ్ డిస్ప్లే అయింది. దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, అడిగిన తర్వాతే బజర్ ప్లీజ్. ఓకే రెడీ? కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? టెన్ సెకండ్స్ టైంలోని బాత్రూమ్ లో ఉండే ఏవైనా 7 వస్తువులు చెప్పండి. Jesse, your time starts in 3, 2, 1, go. Soap, shampoo, conditioner, brush, tissue, paste, tongue cleaner. Congratulations, you have the 2 points. And all the best for the next one. Okay. ఎందుకు అలాగా కోపంగా ఉన్నారు? మాకు అవకాశం ఇస్తే మేము ఆడతాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ వాళ్ళిద్దరితో ఆడిద్దాము, వచ్చిన వాళ్ళతోని. లాస్ట్ 5th స్లైడ్ మీ ఇద్దరు వాళ్ళిద్దరు ఆడతారు. ఓకేనా? ఓకే. ఆ ముచ్చి మొక్కలతో మాకేంటి?
ఫోర్త్ క్వశ్చన్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? లావణ్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆల్ ది బెస్ట్. సో మీ సైడ్ నుంచి ఎవరు మా వస్తున్నారు? సైడ్ నుంచి హీరోయిన్ పేర్లు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆవిడ పేరే చెప్తాను. దివ్య వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో యా మీకు ఇష్టమైన శబ్దం ఎనీథింగ్. మీరండి? నేను యాక్చువల్ అదే అర్థం అనుకున్నా. మీకు ఇష్టమైంది చెప్పండి. ఔరా ఔరా. ఓహో ఇప్పుడు మీరేంటి? ఔరా ఔరా. నాకు తెలిసి ఇది రెండు కలిపితే ఏదో కాలకేయ భాష వస్తుందండి. కాలకేయ భాష వస్తుందండి. కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? పోపుల డబ్బాలో ఉండే ఏదైనా 7 ఇంగ్రీడియంట్స్ చెప్పాలి. ఓకే యూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆవాలు, జీలకర్ర, షాజీరా, శనగపప్పు, మినపప్పు. నెక్స్ట్ చెప్పు. ఇంకా 2 చెప్పాలి. పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి చాలా ఉంటాయి. దాల్చిన చెక్క, లవంగాలు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, ఇలాచి. ఫోర్త్ క్వశ్చన్ బజర్ ప్రెస్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ క్వశ్చన్ లాగా 5 మాత్రమే చెప్పారు, 7 చెప్పలేకపోయారు. సో దిస్ పాయింట్ ఈస్ న్యూట్రలైజ్. బట్ గుడ్ ట్రై బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లాస్ట్ స్లైడ్ ఉంది. ఇది ఓన్లీ ఇద్దరు మరదల్స్ మధ్య జరిగింది. ఓల్డ్ వర్సెస్ న్యూ. ఇది ఎవరైతే గెలుస్తారో, ఇది గెలిచినా గెలవపోయినా అల్టిమేట్లీ 2 పాయింట్స్ వాళ్ళకి వచ్చేసాయి. ఇది ఫైనల్. ఇంకో పాయింట్ వస్తే 3. ప్రామిస్ చేయి, ఇది మేము గెలిస్తే మేమే విన్నర్స్ అని ప్రకటిస్తావా? అది చాలా తప్పు. అసలు అలా ఎలా అడుగుతారు? ఈ ఒక్క పాయింట్ పెట్టు. అలా కాదు. నేను ఒకటి చెప్తాను. ఎవరి దగ్గర అయితే ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి గోల్డ్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఓకే. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళతో నువ్వు డాన్స్ చేయాలి. సరే డాన్స్ చేస్తాను. హగ్గు కూడా ఇవ్వాలి. అవన్నీ కుదరవమ్మా. అవన్నీ నువ్వు డాన్స్ చాలే, నువ్వు వెళ్ళి హగ్ చేసుకో కావాలంటే. సో ఇప్పుడు లాస్ట్ స్లైడ్ ఆడడానికి అశ్విన్ శ్రవంతి ఆన్ స్టేజ్, హరియానా అండ్ ప్రియాంక ఆన్ స్టేజ్. ఇప్పుడు మీకు ఇష్టమైన శబ్దాలు. ఓకే మీరు? అది అయిపోయింది, అదొద్దు. మనకి సెంటిమెంట్ బావ కాబట్టి బావ చెప్పు. సుడిగాలి సుధీర్. ఓకే. యాక్చువల్లీ హే భగవాన్. లాస్ట్ స్లైడ్ స్క్రీన్ మీద వస్తుంది. నేను క్వశ్చన్ అడిగిన తర్వాతే బజర్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. సో కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓకే సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. హోటల్ కి సంబంధించి ఏదైనా 7 థింగ్స్ మాత్రమే చెప్పాలి, నాట్ పర్సన్స్. ఓకే యా అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. మంచము, బెడ్ షీట్స్, టీవీ, ప్లేట్స్, కర్టన్స్, విండోస్. సో 10 seconds అయిపోయేసరికి 7 రైట్ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి దిస్ పాయింట్ గోస్ టు యూ. కంగ్రాచులేషన్స్. ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ అయ్యేసరికి 2 రైట్ ఆన్సర్స్ చెప్పి యు వన్ 2 గోల్డ్ బ్యాగ్స్. కంగ్రాచులేషన్స్. అండ్ ఒక రైట్ ఆన్సర్ చెప్పారు, యు వన్ 1 గోల్డ్ బ్యాగ్. కంగ్రాచులేషన్స్. ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? ఓకే సెకండ్ టాస్క్ ఎలా ఉంటదంటే ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒకరు అటువైపు నుంచి ఉంటారు, ఒకరు ఇటువైపు నుంచి ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి హెడ్సెట్ లోనే ఒక సాంగ్ ప్లే అయ్యింది. ఆ సాంగ్ నోటితో పాడకుండా దాంట్లో ఉండే హుక్ స్టెప్స్ కావచ్చు, ఒకవేళ ఏ హుక్ స్టెప్ లేదు అని చెప్పానంటే ఆ సాంగ్ ని మీ చేసే డాన్స్ ద్వారా ఆపోజిట్ మీ టీంలో ఉన్న పర్సన్ కనిపెట్టాలి. సో మేము ఇచ్చిన టైంలోని ఏ టీం అయితే ఎక్కువ సాంగ్స్ గెస్ట్ చేస్తాదో,
So our team will be the winner of the 1.2. Am I clear? Okay. First మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఐశ్వర్య అండ్ జెస్సీ. On stage please. Okay, ready? 3, 2, 1, sound. एक बार डब्बे से स्टेप मार. అట్టా చూడకే అట్టా చూడకే. నువ్వు ఓకే అంటే లెట్స్ గో బ్యూటీ ఆ సాంగ్ వస్తుంది. ఆ హుక్ లైన్ పాడినా సరిపోద్ది అట్లీస్ట్. లాస్ట్ 10 seconds. 10, 9, నువ్వు 8, ఓకే అంటే లెట్స్ గో. అవును దా పాట. అదేనా పాట అదేనా? 7, ఓకే నా 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 నా. పాట లిరిక్స్ రావట్లే. 2, 2, 1, 1. Time up. Can we have the song? एक बार डब्बे से स्टेप मार. Thank you so much both of you. It's okay guys. So next మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఎస్ మా సైడ్ నుంచి ఈసారి నాట్యమాడే నెమళ్ళు ఇద్దరు వస్తున్నారు. On stage. Ready? 3, 2, 1, sound. ఓ వాట్ ఏ బ్యూటీ నువ్వేడా ఉంటే నాడే బ్యూటీ. Okay, let's see if the answer is right or wrong. చూద్దాం. వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. Congratulations! You're with 1 point. ఆల్రెడీ వాళ్ళు 1 point లో ఉన్నారు. నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? యూ బోత్ ఆర్ కమింగ్. డైరెక్ట్ మరదలే వస్తారు ఇప్పుడు. సాంగ్ వస్తుంది, డాన్స్ యాస్టీస్ గా చేయాలి. ఓకేనా? రెడీ? 3, 2, 1, సౌండ్. గోదారి గట్టు మీద రామశిలకారి. దేవుడా. గోదారి కదా. ఓకే, లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6. గో బ్యాక్ హర్యానా. 5, 4, ప్రియాంక వెనక్కి వచ్చి. 4, 3, 2, 2, 1. Time up. Okay, sound please. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి. గుడ్ వన్. ఇప్పటిదాకా మీకు 2 chances వచ్చినాయి, కానీ ఒక ఛాన్స్ కూడా మీరు చెప్పలేదు. మీకున్న 1 chance అండ్ యు డిడ్ ఇట్. సో ఇప్పుడు ఎవరు వస్తారు మీ సైడ్? ఈసారి డాన్స్ చేయడానికి మా చిన్నప్ప అండ్ అది గెస్ట్ చేయడానికి పంచప్రసాద్. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ? 3, 2, 1, సౌండ్. నడుమే సన్నాయి కాదు, ఆ పాట కాదు, నాకు తెలుసా? నీ చేతి గాజులు గల్లు మన్నలే పిల్ల గల్లు మన్న. లాస్ట్ 10 seconds. తెలియదు నాకు తెలియదు, ఈ సాంగ్ ఏంటో తెలియదు నాకు తెలియదు. ఏదో చెప్పు. 7, 6. ఏ అబ్బా అంతంత బాతకి నువ్వు చెయ్యి పళ్ళు చెప్పు చెయ్యి. 2, 1, టైమ్ అప్. అసలు ఆ సాంగ్ లో స్టెప్ తెలుసా నీకు? అసలు అది ఎప్పుడు పాత సినిమా సాంగ్ అన్న. అసలు ఎంత మంచి స్టెప్ ఉంటుంది అమ్మా. సౌండ్. అందాల అడబొమ్మ ఎంత
ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. That's a good try and good dance. Thank you. Okay, so next మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రాకీ గారు On stage. ఎవరు డాన్స్? Ready? 3, 2, 1, sound. దబిడి దిబిడి దబిడి దిబిడి. Let's see if the answer is right or wrong. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు బాల దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా. మీ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు. సో మీ Yes, సైడ్ మా సైడ్ నుంచి ఈసారి అందగత్తెలు ఆ ఫ్యామిలీ స్టార్స్ వస్తున్నాం. వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి వాళ్ళు కదా. 3, 2, 1, sound. అరే బాగా నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి. Okay, let's see if the answer is right or wrong. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే. And that's a right answer. Thank you. Congratulations. 3-3 లోని వాళ్ళు ఈసారి 2 కరెక్ట్ చెప్పారు, మీరు 1 కరెక్ట్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇదే జోష్ అని ఇప్పటిదాకా యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి 3 bags ఉన్నాయి అండ్ 3 bags ఉన్నాయి. సో చూద్దాం ఫర్దర్ రౌండ్స్ లో ఎలా ఉంటది అంటే. ఓకే, సో సెకండ్ రౌండ్ లోనే ఉండబోతుందంటే సెకండ్ రౌండ్ లోని ఒక్క నిమిషం. ఇగో ఈ గేమ్లు ఆటలు ఇవన్నీ కాదు ఇప్పుడు, ఓకేనా? నేను వచ్చింది ఎందుకు? పంచాయతీ. పంచాయతీ అయినాకే ఏదైనా, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఉందా? అవును, పంచాయతీ అయిన తర్వాత సెకండ్ రౌండ్. ఎగ్జాక్ట్లీ. సరే, నీ ఇష్టం. ఇంకేం లేవు కానీ సెటప్ ప్లీజ్. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. అందరికీ నమస్కారం. పవిత్ర పంచాయతీకి స్వాగతం, సుస్వాగతం. చిన్నపిల్లలు ఉన్న చోట కడిగే వాళ్ళు ఉండాలి, ఆడపిల్లలు ఉన్న చోట అడిగే వాళ్ళు ఉండాలి. అలా అడిగే వాళ్ళు లేకే ఇంతమంది అమ్మాయిల జీవితాలు ఇలా నాశనం అవుతున్నాయి. ఈ రోజు కూడా అలాంటి అభాగ్యులే మన షోకి రాబోతున్నారు. వాళ్ళ మానసిక స్థితి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైక్రాటిస్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఏం రాస్తున్నారు? ఇది షూటింగ్ బిల్ రాస్తున్నానండి. కేసు రాబోతుంది, దాన్ని వాదించాలి. ఇప్పుడు మీరు ఏంటి? ఏ తప్పు చేశారు? ఓకే, ప్రసాద్ గారు కొంచెం బిజీలో ఉన్నారు. సో ఇప్పుడు రాబోతున్న అభాగ్యులు మణికొండలో ఉండే ఒక మంచి యాక్టింగ్ రాని ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళని నమ్మించి వంచి మోసగించాడు ఒక యువకుడు, ఒక దుండగుడు, ఒక అరాచకుడు. ఆ బోయువాడి వేటికి గాయపడ్డ ఆ 2 కోయిలని ఇప్పుడు మనం పిలుద్దాం. లెట్స్ వెల్కమ్. ఏం చేస్తున్నారు మీరు? దేవుడు ఓదారుస్తున్నాడా? అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి. మేడం, గుండెల్లో పెట్టుకొని ప్రేమించాను మేడం. కనిపిస్తుంది, కూర్చో. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇటు పక్క నుంచి వచ్చాను మేడం. మూతి పళ్ళు రాల్తాయి. చెప్పండి, ఎవరిని ప్రేమించారు? ఎంతో ప్రాణంగా ప్రేమించాను మేడం. నీకు పెళ్ళయిందా? ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు? న్యాయంగా అయితే ఒకడే మేడం. ఏంటి, అన్యాయంగా కూడా ఉంటారా? మీకు తెలీదా మేడం? పెళ్ళి ఎప్పుడైంది? 1.5 సంవత్సరం అయితే. ఏంటి 1.5 సంవత్సరంలో కాపురం చేస్తున్నావు కానీ నీకు పేరు తెలీదా? కాపురం చేయడానికి డోర్ ఉండాలి కానీ పేరెందుకు మేడం? నోరు మూయి రాస్కెల్.
How dare you talk like this? Front of me. చెప్పు బట్ ఎందుకు నచ్చాడు నీకు? అతని కళ్ళల్లో చక్రాలు చూసాం మేడం. అసలు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి మేడం. మీరు ఇలా కొట్టుకుంటున్నారు కాబట్టి ఆ ఇద్దరు మధ్యలోకి వచ్చారు. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే మేడం మేము కలిసిపోతాం. మేము ఇద్దరం అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ బావని ఇప్పించండి మేడం, ఏదో ఒకటి చేసి. వీళ్ళ మానసిక పరిస్థితి చూస్తున్నారు కదా. మానసిక పరిస్థితి అనకండి మేడం. మీ మానసిక పరిస్థితే బాలేదు. ముందు ఏంటి నాకెదురు మాట్లాడుతున్నారు? చెప్తున్నాను. పళ్ళు రాంతా చెప్తున్నా. ఏ చెట్టు మేడం? మామిడి చెట్టు. కోసుకొని తింటావా? వీళ్ళ మానసిక స్థితి చూసిన తర్వాత వీళ్ళకి ఇమోనియాతో వచ్చింది ఇమోనియా అని ఒక కొత్త జబ్బు వచ్చింది మ్యామ్. అది ఈ జబ్బు ప్రభావితం ఏంటంటే వీళ్ళు చెప్పింది 10 సార్లు చెప్తుంటారు, చెప్పింది 10 సార్లు చెప్తుంటారు, చెప్పింది 10 సార్లు చెప్తుంటారు. వీళ్ళకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ ఇద్దరి మరదల్ని పిలుస్తున్నాం. ఇద్దరి మరదళ్ళు రండమ్మా. తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. మేడం ఈ తిప్పుడు చూసే మేడం మా బావ వాళ్ళకి పడిపోయాడు. ఇలాంటి వేషాలన్నీ వేస్తే ఊర్లో ఏ మగాడైనా ఆలు చుట్టే తిరుగుతారు మేడం. మాట్లాడుతున్నా కదా, మాట్లాడండి. ఏం చేశారమ్మా మీరు? ముందు కాటన్ ఫీల్ అయ్యాం, బావను ఊహించుకున్నాం, డాన్స్ చేసాం. ఎవడే నీకు బావ? ఎవడు నీకు బావ? ఒక్క నిమిషం. ఎవడే నీకు బావ? ఒక్క నిమిషం గాయస్, పానిక్ కి ఆస్మా గురవకండి. కూర్చోండి. అమ్మా మ్యామ్, మీ బావకి ఆల్రెడీ ఇద్దరు మరదళ్ళు ఉన్నారని మీకు తెలుసా? తెలుసు. తెలిసి రావడానికి మీకు సిగ్గుందా? దేనికి సిగ్గు? అయినా మా బావ మాకు స్వంతమే. ఏంటే ముందొచ్చిన మాకంటే ఏంటి? ఒక్క నిమిషం. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. ఈ నిప్పు పెట్టిన అక్కడ హ్యాపీగా కూర్చొని నవ్వుకుంటున్నా ఆ మణికొండ బొక్కారెడ్డి గారిని నేను పిలుస్తున్నాను. ఈ ముఖానికి నలుగురు కొట్టుకుంటున్నారు. హలో మేడం, ఆ మొక్కల్లో చక్రాలు చూడండి. చూసారా మేడం, మీ ముందే వాళ్ళిద్దరు మధ్యలో వెళ్ళి కూర్చుంటున్నాడు. చూసి స్టైల్ చూసి ఒక నిమిషం ఆగండి, మనం అడుగుదాం. బాబు కూల్ డ్రింక్ గానీ పాప్కార్న్ గానీ ఏమైనా కావాలా? నేను డైట్ లో ఉన్న శాండ్విచ్ లాంటిది ఏదన్నా ప్లీజ్. చంప పగులుతది. రాస్కెల్. ఇదేమైనా సినిమా హాల్ అనుకుంటున్నావా? రాస్కొని పూసుకొని కూర్చున్నా మధ్యలో. అంటే కూర్చోమన్నారు కదా అని. వాట్ కామన్ సెన్స్. మీ ఇద్దరికి బర్గర్ అంటే ఇష్టం అండి. మధ్యలో పెట్టి నలిపేస్తుంటాను. మీకు లాగండి ఇష్టమా అండి మధ్యలో? చెప్పండి, ఈ నలుగురులో ఎవరు కావాలి? మీరు ఎంత గట్టిగా అడుగుతున్నారంటే నాకు నలుగురు కావాలండి. ముఖం పగులుతది రాస్కెల్. బావా ఏంటి బాబు మీరు వెళ్ళిపోయారేంటి? అందరూ లేడీస్ కూడా ఉపడతారు కదా. ప్రాబ్లం ఏంటి? నాకు కొంచెం నరాలు అవుతుంది మేడం, నేను వెళ్ళిపోతాను. ఏ యాంగిల్ నుంచి నీకు నరాలు లాగుతున్నాయి అయ్యా? ఎవరు కావాలో చెప్పు. నాకు 5గురు ఒకసారి. సరే నలుగురు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు?
నేను అడిగినట్టు స్టార్టింగ్లోని ఎంటర్టైన్ చేయమని చెప్పాను అన్నాను. కాంపిటీషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అన్నాను. ఎంటర్టైన్మెంట్తోని కూడా చాలా 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 బాగా చేశారు పవిత్ర పంచాయతీ. సో బోత్ ద టీమ్స్ రియలీ డిడ్ ఏ వెరీ 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 గుడ్ జాబ్. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. మారుముంతా చోడ్ చింత. ఓకే, సో సెకండ్ రౌండ్ ఏంటంటే ఇది కొంచెం మెంటల్ అండ్ ఫిజికల్ గేమ్ ఇది. సో ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నోళ్ళు వచ్చాడండి. ఓకే, ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. సపోజ్ మీ టీం నుంచి ఇద్దరు వచ్చారంటే ఒకరికి ఇక్కడ ఆల్రెడీ చైన్స్ ఉన్నాయి అండ్ లాక్స్ ఉన్నాయి. చైన్ని కంప్లీట్గా వాళ్ళ బాడీకి చుట్టేసి ఇక్కడ ఉన్న 1 2 3 4 5 6 7 8 లాక్స్ లాక్ చేసేస్తాం. మనం డిఫరెంట్ ప్లేసెస్లో లాక్ చేస్తాం. అండ్ ఆ లాక్ చేసిన కీస్ ఏదైతే ఉంటాయో ఆ లాక్ ఉన్న కీస్ అన్నీ కూడా ఈ బౌల్లో వేసేసి ఈ బౌల్ ఎక్కడో చోట స్టేజ్ దగ్గర ఎక్కడో చోట పెడతాం. సో మీకు ఇచ్చిన టైంలోని ఎవరైతే మ్యాక్సిమం లాక్స్ అన్లాక్ చేస్తారో సో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్ అవుతారు. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇద్దరు. రాకేష్ గారు అండ్ అరియానా. ఆన్ స్టేజ్ ప్లీజ్. రాకేష్ చెప్పు. అక్కడ బౌల్లో ఉన్నాయి లాక్స్. ఓకే, ఈచ్ లాక్ తీసుకొచ్చి ఒక్కొక్క లాక్ ట్రై చేస్తా ఉండు. రెడీ 3 2 1 గో. ఓన్లీ ఒక్కొక్కటేనా? ఒక్కసారి ఒక్కటే తేవాలి. అరే అది ఏదో ఒకటి ఓపెన్ అయిద్దిరా. సైడ్ లాక్ ఓపెన్ చేసి చూడు. అలాగా. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్. మీకు అర్థమైంది కదా? ఒక కీ ఏదో ఒకటి ఓపెన్ అయింది. కింద చూడు ఇంకోటి. కాళ్ళ దగ్గర ఓపెన్ చేస్తావా? ఇక్కడ ఉంది కాళ్ళ దగ్గర. ఇక్కడ కాళ్ళ దగ్గర ఉంది కదా, కాళ్ళ దగ్గర. Last 10 seconds. 10. Come on. 9. 8. పర్లేదు. ఓపెన్. ట్రై. 7. వెనకాల. 6. అదే వెనకది. 5. ఇది కింద 4. పైన అక్కడ అదే 3. కాలు పెట్టుకుంటా అమ్మాయి కాళ్ళు. 2. చేతులకి చూడు. Time up. ఓకే, సో టోటల్ 3 లాక్స్. 3 అన్లాక్ చేసావు అంతేనా? సో ఇప్పుడు 3 కన్నా ఒక్క లాక్ ఎక్స్ట్రా అన్లాక్ చేసినా సరే ఈ గేమ్ విన్నర్స్ స్ట్రైట్ అవే మీరు అవుతారు. వీళ్ళకి 3 minutes టైం ఇచ్చాం. వాళ్ళకి 3 minutes 180 seconds టైం ఇచ్చాం. మీకు అదే 3 minutes లోని మాక్సిమం లాక్స్ ఓపెన్ చేయాలి. ఓకే, గుడ్ జాబ్ రాకేష్. అండ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు. హలో అందమైన అబ్బాయి కూడా ఉన్నాడు ఇక్కడ. వద్దు, అక్కర్లేదు. నాకు నీ మీద నమ్మకాలు లేవు. నాకు నా మీద నమ్మకం ఉందరా. సరే నువ్వు నిల్చో నేను కట్టేస్తాం. ఓకే, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం? సరే, మీ వైపు నుంచి లాక్స్ ఓపెన్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి అందంగా నాట్యం చేసే నెమలి శ్వేత. Ready, Shweta? Your time starts in 3, 2, 1, run.
అన్ని ఓపెన్ చేయి ఒక దాంతో. అన్ని ఓపెన్ చేయి భద్రంగా. అరే ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేయి. డోర్ खोल के कार लो बैठ के गेर डाल के తీసుకపోతా నిన్ను హెవెన్ కే. ఆస్మాన్ మీదకే తాడు శ్వేత ఓపెన్ అవుతది. మునతర బొట్టు బిళ్ళకే. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. పాస్ పాస్. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కిందది కిందది. Last 10 seconds. 10, 9, 8. కింద కింద ఇంకోటి ఉంది. 7. అయిపోయింది. ఏంటి బాబు 10th అవతేని 6 నేను ఆల్రెడీ కౌంట్ చేసి చాలా 4. అయిపోయింది. 4 చాలా అవసరం మనకి వచ్చావు. ఏం అడగమాట ఉన్న టైంలోని 5 లాక్స్ టక 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 టక. వెరీ గుడ్ జాబ్ శ్వేత. సో కంగ్రాచులేషన్. సో మరి ఆ టీం గెలిచిన సందర్భంగా మరి అద్భుతంగా ఎంత చక్కగా అయితే లాక్స్ తీసారో అంతే చక్కగా డాన్స్ చేస్తారు కాబట్టి సో మీ వైపు నుంచి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రెడీయా? రెడీ. ఓకే, లెట్ మీ వెల్కమ్ శ్వేత ఫర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల వల్లె పందిరి రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక గుండె గుండెలోన డీరి డిరిడిరి కుర్చీని మార్తా పెట్టి కుర్చీని మార్తా పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో దూకాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి కుర్చీని మార్తా పెట్టి What a graceful and energetic performance. Thank you so much, both of you. Thank you so much.
సో సెకండ్ రౌండ్ లో ఏమైందంటే ఈ టీం నుంచి 4 మెంబర్స్ వస్తారు, ఈ టీం నుంచి 4 మెంబర్స్ వస్తారు, అండ్ అందరూ కలిపి ఒకటే గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఎండింగ్ కి వచ్చేసరికి ఏ టీమ్ లో అయితే మాక్సిమం మెంబర్స్ ఉంటారో సో ఆ టీమ్ విల్ విన్ దిస్ సెకండ్ రౌండ్ సెకండ్ గేమ్. అండ్ ద గేమ్ ఈస్ మనం చిన్నప్పుడు ఇన్ అండ్ అవుట్ ఆడుతూ ఉంటాం. ఇన్ అంటే ముందుకు జంప్ చేయాలి, అవుట్ అంటే సో కన్ఫ్యూజ్ చేసి ఆడిస్తారు కదా. సో అలాగే ఇక్కడ 3 బోర్డ్స్ ఉంటాయి, అబ్బా దబ్బా జబ్బా అని చెప్పని 3 బోర్డ్స్ ఉంటాయి. 8 మెంబర్స్ సింగిల్ లైన్ లో ఉంటారు. నేను మిమ్మల్ని ఎంత కన్ఫ్యూజ్ చేసినా సరే ఎవరైతే లాస్ట్ వరకు సస్టైన్ అవుతారో వాళ్ళు ఎక్కువ మంది ఏ టీమ్ లో ఉంటారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. సో మీ వైపు నుంచి వచ్చే 4 మెంబర్స్ ఎవరు? లావణ్య గారు, రాకేష్ గారు, జెస్సీ గారు అండ్ ఐశ్వర్య. మీ సైడ్ నుంచి వచ్చే 4 మెంబర్స్? మా సైడ్ నుంచి శ్వేత, దివ్య, మిగతా 2 హీరోస్. ఓకే, ఆల్ 8 ఆఫ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. Your time starts now. Abba! Dabba! Jabba! Jabba! Abba! Dabba! Jabba! Dabba! Jabba! Dabba! Jabba! Dabba! Abba! లాస్ట్ లో నేను చెప్పాను ఇందాక కూడా ఏమన్నానంటే లాస్ట్ లో వచ్చేవాళ్ళు కూడా అవుట్ అవుతారు అనేది చెప్పాను. సో ఐఎమ్ రియల్లీ సో సారీ లావణ్య. డబ్బా డబ్బా కాలు పెట్టలేదు డబ్బా అబ్బా డబ్బా డబ్బా డబ్బా. ఇప్పటి నుంచి బాడీ షేక్ కౌంట్ అయింది. రెడీ 3 2 1 గో. డబ్బా అబ్బా డబ్బా జబ్బా అబ్బా జబ్బా డబ్బా అబ్బా 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 జబ్బా డబ్బా జబ్బా డబ్బా జబ్బా డబ్బా జబ్బా జబ్బా. ఇద్దరు స్వింగ్ అయ్యారు, బాడీ ఇద్దరు స్వింగ్ అయ్యారు. ఐశ్వర్య ప్రియాంక కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ టీం నుంచి 3, ఆ టీం నుంచి 1 ఉన్నారు. మ్యాటర్ తెలిసిపోయింది. రెడీ జబ్బా డబ్బా డబ్బా జబ్బా డబ్బా అబ్బా అబ్బా స్వింగ్ అయ్యాడు. మీ టీంలో 2 ఉన్నారు కాబట్టి ఇంకా టీంలో ఎవరు లేరు కూడా ఎంత అన్నా గెలవడానికి. సెకండ్ రౌండ్ సెకండ్ గేమ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ ఆశు. కంగ్రాచులేషన్స్. అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. ఓకే, సో ఇదే జోషన్ ఎంటర్టైన్మెంట్ తోనే లెట్స్ మూవ్ ఆన్ టు రౌండ్ 3. వర్త్ వర్మ వర్త్. సో రూల్స్ చెప్తాను జాగ్రత్త వినండి. రూల్స్ ఏంటంటే ఇక్కడ 2 డైస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒక దాంట్లోని హీరోస్ రైట్, ఒక దాంట్లోని మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే, డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒక దాంట్లోని హీరోస్ ఉన్నారు. నేను స్టార్ట్ అని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ డైస్ వేస్తారు. వేసిన తర్వాత పైన ఏదైతే 2 వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడ ఒక హీరో వస్తాడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏదైనా ఒక పాట పాడాలి, లేదంటే ఒక సినిమా పేరు చెప్పాలి. ఏ టీం అయితే ఫస్ట్ బజర్ ప్రెస్ చేసిందో ఆ టీం కి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, గాట్ ఇట్? రెడీ 3 2 1 రోల్. రెడీ 3 2 1 గో. యా ఓకే, హార్ట్ అటాక్ సాంగ్ ఏమైనా చెప్పగలరా? గుర్తుందా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక హార్ట్ అటాక్ అండ్ ద సాంగ్ బోత్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్.
కాదా? రైట్ ఆన్సర్. సో యూ గాట్ ఎ పాయింట్ అండ్ ఎలిమినేట్ చేయాలి ఎవరినైనా. ఎవరు? రాకీ. బాబు రాకీలో జాగ్రత్త ఆగో కొంచెం. ఈ పవిత్ర ఎంతంట? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు. రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్? రెడీ 3, 2, 1 రోల్. రెడీ? ఆగండి, నేను 3, 2, 1 కూడా అన్నా, డైరెక్ట్ తిప్పేస్తాను, మీ ఇష్టం. శ్వేత ప్రసాద్. డిస్కస్ చేసుకోండి. రెడీ విత్ ఆన్సర్? శ్రీమంతుడు. శీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల. ఏ సినిమాలో ఏమన్నా గుర్తుందా? శ్రీమంతుడు. అబ్సల్యూట్లీ దట్స్ రైట్ ఆన్సర్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. ఎవరు? హూ ఇస్ ఎలిమినేటెడ్? జెస్సీ. ఓకే, ఐ యామ్ సారీ జెస్సీ. Okay, so 1 point and 1 point. Ready for the next one? Ready, 3, 2, 1, roll. Three, 2, 1, go. Shweta. సోకులాడి స్వప్న సుందరి నుంచి కళాకారుల ఫ్యామిలీ మరి నేను అడుగు పెడితే కదిలిపోను నిండు రాత్రి. గుంటూరు కారం మూవీ. Okay, that's absolutely right answer. కుర్చీని మార్చా పెట్టి Okay, it's elimination time. ఎల్లో కలర్ డ్రెస్. Lavanya. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? 3, 2, 1, roll. Okay. వెళ్ళిపోండి, కొట్టేసేయండి. 3, 2. తెలుసురా, నాకు తెలుసురా రే, నాకు తెలుసురా రే. వెనకెళ్ళరా, మీరు ఫాస్ట్ గా ఉండాలి చేతాల్లాగా. వాళ్ళు చూడు. రెడీయా? రెడీ నాన్న. రెడీ 3, 2, 1. జల్సా. రెడీ? డిస్కస్ చేసుకోండి. మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా గెలుగుతుంది అది ఎన్నాళ్ళని వెయిటింగ్ అనేలా తరుముతుంది మది. సినిమా జల్సా సరి గమ పదనిస్తా అరే కరో 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 జల్సా. And that's absolutely right answer. My heart is beating adola telusukova ade enali waiting anela namutondi madi pedavi pai palakade manasulo unna sangati kanulalo etikite dorukutundi. ఓకే, సో ఇప్పటిదాకా యాక్చువల్లీ రౌండ్ 1 5 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఇప్పటిదాకా జరిగిన 4 క్వశ్చన్స్ లోని ఒక క్వశ్చన్ మీరు చెప్పారు, 3 క్వశ్చన్స్ బ్యాక్ టు బ్యాక్ రైట్ ఆన్సర్ చెప్పి దిస్ రౌండ్ విన్నర్స్ ఆర్ ఆశి అండ్ సెవెంత్. కంగ్రాచులేషన్స్. सनी डब्बा मगरेसा अरे खरो खरो जरा जलसा. So congratulations Ashi and 70 and congratulations
వాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎన్ ఎనర్జీ, వాట్ ఎ కాంపిటీషన్ మ్యాన్. అబ్బా వెరీ వెరీ బ్యూటిఫుల్లీ ఎంటర్టైన్డ్, అంతే కాంపిటేటివ్ గా సూపర్ గా ఆడారు. సో ఇప్పుడు గోల్డ్ బ్యాగ్స్ కౌంట్ చేసే టైం వచ్చింది. సో మీ దగ్గర ఎన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయమ్మా? 4 అంట. మా సైడ్ ఒక్కొక్క అలా ఇలా చెప్తాం రా. 1 2 3 4 5 6 7. ఏంట్రా గెలిచారా కొట్టేశారా అక్కడ? నువ్వు ఇచ్చినవే ఇవన్నీ మేము గెలిచే ఉంటారు. And this episode winners are Shravanti and Ashu. Congratulations. Hey sari gama padanissa, are karo karo zara jalsa. మనం మొదట్లో అనుకున్నట్టుగా ఎవరైతే గెలుస్తారో, ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళు ఫ్యామిలీ స్టార్స్ కంటిన్యూ చేస్తారు. సో అది ఖచ్చితంగా ఆ అర్హత అశు అండ్ శ్రవంతికే ఉందని. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, దూరం నుంచి కూడా థాంక్స్. ఎపిసోడ్లోని ఎవరైతే ది బెస్ట్ ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ వెళ్తాదని చెప్పని అన్నాను. ఎనీ గెసెస్ హూ ఇస్ దట్? అశు. And that's none other than Prasad. ఇది బాధతో వచ్చిన ఆనందం ఇదిలా లేదు, పోలీసులు కొట్టడానికి తీసుకెళ్తారు. Congratulations! Thank you. 10,000 rupees cash prize for the best entertainer of the episode, and that goes to Panch Prasad. So audience, this week Family Stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.